నామినేషన్స్ తప్ప గేమ్ లో నాకు నీ ఫైర్ కనిపించట్లేదు. ఫైర్ లేకుండానే నేను ఇన్ని రోజులు నేను నిలదొక్కుని వచ్చిన. ఆ బిల్లు ఫైర్ ఉంది కాబట్టి ఇన్ని వారాలు ఉన్నారు. గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉంది. లక్ వారు ఇక్కడ గెలిచే అవసరం నాకు ఇష్టం లేదు. 7 వారాలు గేమ్ ఆడాను, 2 వారాలు గెలిచాను. నబీల్ మీకు షీల్డ్ నబీల్ తో పెట్టుకుంటే ఖురాన్ ఉంటది మొత్తం. గ్రాములు కిలోలు లెక్క కాదు, టన్నులు లెక్క. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఇప్పుడున్న వాళ్ళలో వైల్డ్ కార్డ్స్కి ఉన్నాయా, ఓజీస్కి ఉన్నాయా, అంటే పాత కంటెస్టెంట్స్కు ఉన్నాయా అనేది క్లియర్ కట్గా నా అనాలిసిస్ ప్రకారం క్లియర్ కట్గా చెప్తాను. సో ఎవరైతారు ఏంటి అనేది తర్వాత విషయం, కానీ ఎవరికి ఆ అర్హతలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి ఎవరు దానికి డిజర్వ్డ్ లాగా అనిపిస్తూ ఉన్నారు అనేది క్లియర్ కట్గా చెప్తా. దాంతో పాటుగా ఈరోజు జరిగే నామినేషన్స్లో రచ్చ నామినేషన్స్ మామూలుగా లేదు, ఒక్క రేంజ్లో ఉన్నాయి. అండ్ యష్మి ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ యష్మి ఎలిమినేట్ అవ్వడం వల్ల ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడతాను. సో నా ఉద్దేశం ప్రకారం యష్మి ఎలిమినేట్ అవ్వడం అనేది ప్రేరణకి అండ్ నిఖిల్కి వీళ్ళకే పాజిటివ్ వెళ్తుంది, ప్లస్ పృథ్వీకి కూడా. ఎందుకంటే యష్మికి ఎంతో అంత ఓటింగ్ అయితే ఉంది డెఫినెట్గా. సో ఆవిడకున్న ఓటింగ్ పర్సంటేజ్ డెఫినెట్గా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మన క్యాండిడేట్ ఎలిమినేట్ అయిపోయింది కదా అనేసి సైలెంట్గా కూర్చోరు ఎవరు కూడా, బిగ్ బాస్ ఫ్యాన్స్. నెక్స్ట్ డిజర్వ్డ్ ఎవరు, మన క్యాండిడేట్ కాకుండా ఇంకా మంచిగా ఎవరు ఆడుతూ ఉన్నారు, ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు అనేది క్లియర్ కట్గా వాళ్ళ మైండ్లో ఒక థాట్ ఉంటుంది. ఆ ఆడియన్స్ అంతా కూడా మోస్ట్లీ ప్రేరణకి అండ్ పృథ్వీ నిఖిల్కి వీళ్ళకే ఓటింగ్ వేస్తారని నేను అనుకుంటున్నా. సో వీళ్ళ ఓటింగ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఈ వీక్, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి, ఎక్సెప్ట్ రోహిణి అండ్ నబీల్. ఐ థింక్ నబీల్ వీళ్ళు తప్ప ఆల్మోస్ట్ అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. సో వీళ్ళు అందరూ నామినేషన్స్లో ఉండడం వల్ల వీళ్ళకు ఓటింగ్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉందని నాకు అనిపిస్తుంది. సో వైల్డ్ కార్డ్స్ నుంచి తేజ అండ్ అవినాష్ అండ్ గౌతమ్ వీళ్ళ ముగ్గురులోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంది. సో 100% అని చెప్తున్నావు అని మీరు అతిశయోక్తి అనుకోవచ్చు, కానీ డెఫినెట్గా వీళ్ళలోనే ఎలిమినేట్ అవుతారు, ఇది పక్కా. ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ ఫస్ట్ టైం నామినేట్ అయినప్పుడే ఈ పాయింట్ ఆఫ్ వ్యూని ఆల్రెడీ మన పృథ్వీ చెప్పాడు నామినేషన్స్లో. ఈరోజు ఫైర్లో, మామూలు ఫైర్ కాదు, ఒక రేంజ్ ఫైర్లో ఉన్నాయి. నువ్వు ఫస్ట్ టైం నామినేట్ అయినప్పుడే ఎలిమినేట్ అయిపోయావు. నబీల్ ఆ షీల్డ్ను వాడడం వల్ల నువ్వు తిరిగి వచ్చావు, కానీ నువ్వు ఒక లక్ బేసిస్ మీద ఈ హౌస్లో ఉండడానికి వీల్లేదు. లక్ బేసిస్ అని ఎందుకు అన్నాడంటే అదే షీల్డ్ వాడడం వల్ల అంటే నీకు కలిసి వచ్చింది ఆ లక్. సో కాబట్టి ఆ విధంగా ఉండడానికి వీల్లేదు, నువ్వు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంటే అని క్లియర్ కట్గా చెప్పాడు. ప్లస్ గౌతమ్ని కూడా నామినేట్ చేసే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే గౌతమ్ కూడా అలాగే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంటే. ఆల్మోస్ట్ ఎవరెంత ఫీల్ అయినా కానీ, గౌతమ్ ఫ్యాన్స్ ఎంత ఫీల్ అయినా కానీ, గౌతమ్ అనే వ్యక్తి ఎలిమినేట్ అయిపోయి హౌస్లో కొనసాగుతున్న వ్యక్తే. ఎందుకంటే మణికంఠ అనేవాడు సాక్రిఫైస్ చేయకపోతే డెఫినెట్గా ఈరోజు గౌతమ్ బయట ఉండేవాడు. అది పక్కా 100% ట్రూ. అది దాన్ని ఒప్పుకోలేకపోతే ఇక నా కర్మ, నేనేం చేయలేను దానికి. ఎందుకంటే అది క్లియర్ కట్గా మనకు కనపడింది. మణికంఠ అనే వ్యక్తి సాక్రిఫైస్ చేసుకోవడం వల్లనే గౌతమ్ ఈరోజు ఇంట్లో ఉన్నాడు, అది ఫ్యాక్ట్, అది ఎవరు తీసేయలేని నిజం అది. సో కాబట్టి ఆ తర్వాత గేమ్ బాగా ఆడలేదంటే అఫ్కోర్స్ గేమ్ ఆడాడు, కానీ బట్ ఫస్ట్లోనే ఎలిమినేట్ అయిపోయాడు కదా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే. సో తర్వాత గేమ్ ఆడాడా, ఎట్లా ఆడాడు, ఎన్ని గొడవలు పెట్టుకున్నాడు, ఎంత చేస్తూ ఉన్నాడు అనేది తర్వాత విషయం. కానీ సో పాయింట్ ఆఫ్ వ్యూని చూస్తే ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్లో అవినాష్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు ఉన్నారు. సో అందుకనే వాళ్ళని లక్ బేసిస్ మీద మీరు ఉండాల్సిన అవసరం లేదని క్లియర్ కట్గా పృథ్వీ నామినేట్ చేశాడు. అవినాష్ తొడగొట్టి మరీ సవాల్ చేస్తూ ఉన్నాడు. ఈ తొడలు కొట్టడం, మెడలు కోసుకోవడం ఇదంతా కూడా కమెడియన్స్కి అంత పెద్దగా సెట్ కాదు. దట్టు అవినాష్కి సెట్ కాలేదు అనిపించింది పృథ్వీ ముందు. ఎందుకంటే చికెన్ షాప్ ముందు ఏదో తొడగొట్టినట్టు అని చెప్తారు కదా, ఒక డైలాగ్ ఉంటుంది కదా మహేష్ బాబుది, ఆ విధంగా అనిపించింది. ఎందుకంటే పృథ్వీ అనేవాడు 12 వారాల నుంచి సేవ్ అవుతూ ప్రతి వారం ఆల్మోస్ట్ ఒక వారం 2 వారాల్లో లేడు, కానీ ఆయన ఆల్మోస్ట్ అన్ని వారాలలో ఆయన నామినేషన్స్లో ఉన్నాడు, సేవ్ అవుతూనే వచ్చాడు. సో అలాంటి వ్యక్తి ముందు ఫస్ట్ వారమే నామినేట్ అయ్యి ఎలిమినేషన్ దాకా వెళ్ళి బై లక్ వల్ల నువ్వు వచ్చిన వ్యక్తి తొడగొట్టడం అనేది నాకు చిన్నపిల్లలు లాగా అనిపిస్తుంది, చిన్నపిల్లల మెంటాలిటీ లాగా అనేది నాకు అనిపిస్తుంది. ప్లస్ గౌతమ్ వర్సెస్ నబీల్ వీళ్ళిద్దరిలో ఫైర్
ఎలా ఉందంటే గౌతమ్ అండ్ నబిల్ ఈజ్ బ్యాక్ అనిపించింది నాకైతే. క్లియర్ కట్ పాయింట్స్ పెడతా ఉన్నాడు, ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నాడు మనోడు ఏంటంటే ఎంత నామినేట్ చేద్దాం అనుకున్నా నామినేట్ చేస్తలేరు మనోడిని, అదొక్కటే మైనస్ అయిపోతుంది. నబీల్ ఈజ్ వెరీ జెన్యూన్ గేమర్ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గేమ్స్లలో టాస్క్లలో ఫస్ట్ నుంచి కూడా చూస్తే బీభత్సంగా ఉంది అతనికి డ్రాబ్యాక్ ఓన్లీ ఏంటంటే నామినేషన్స్లోకి రాకపోవడం. సో ఎందుకు నామినేట్ చేయట్లేదంటే అందరితో బాగానే ఉంటున్నాడు కాబట్టి, గొడవలు కావాలని గొడవలు పెట్టుకోవట్లేదు, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటున్నాడు కాబట్టి నామినేట్ చేయట్లేదు. సో అది నబీల్ తప్పు కాదు, అది అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో అది నబీల్కి మంచిదే. కానీ ఈ సిచ్యువేషన్స్లో అంటే ఈ టఫెస్ట్ సిచ్యువేషన్స్లో సీజన్ ఎండింగ్ సిచ్యువేషన్లో ఎప్పుడైతే నామినేషన్స్లోకి రాకుండా ఉంటాడో ఆ వ్యక్తికి ఓటింగ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి ఒకటేసారి నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఈ వీక్ కూడా అన్ఫార్చునేట్గా నబీల్ అయితే నామినేషన్స్లోకి రాలేదు. సో ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ గౌతమ్ని నామినేట్ చేయడం, గౌతంలో ఫైర్ లేదు, ఇది లేదు, అది లేదు అని అనడము అంటే నామినేషన్స్కి వచ్చే వరకు గౌతము లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ లాగా లాస్ట్ నామినేషన్కి వచ్చే వరకు ఫైర్ అవుతాడు. అసలు అక్కడ మ్యాటర్ ఉండదు కానీ ఫైర్ ఓవర్గా లేనిపోయిన పాయింట్లన్నీ తీసుకొని ఓవర్ ఫైర్ అవుతూ ఉంటాడు అని అనిపిస్తుంది. టాస్క్లోకి వచ్చే వరకు పెద్ద పర్ఫార్మెన్స్ ఏం కనపడట్లేదు. బట్ పల్లవి ప్రశాంత్ టాస్క్లలో ఇరగదీసి కుమ్మేసేవాడు నామినేషన్స్లో ఫైర్ అయినా కానీ. సో గౌతంలో అదొకటి తక్కువ అయిపోయింది అని అనిపిస్తుంది. బట్ గౌతమ్ గురించి నాకున్న ఒకే ఒక్క ఇదేంటంటే అంతా బాగానే ఉంది కానీ గౌతమ్ కావాలనే ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూను ముందు పెడతా ఉంటాడు. అక్కడ సంబంధమే ఉండదు, అక్కడ అవసరమే ఉండదు, కానీ ఆయన ముందుకెళ్ళి మాట్లాడాలని ఏదో ట్రై చేస్తూ ఉంటాడు. ప్రతిసారి తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టి గొడవలు పెట్టుకోవాలని ట్రై చేస్తాడు. అదొక్కటే డ్రాబ్యాక్ తప్ప గౌతమ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ పోతే రోహిణి వర్సెస్ విష్ణుప్రియ, వీళ్ళ మధ్యన కూడా ఫుల్ ఆన్ ఫైర్ నడిచింది. సో నిఖిల్ ఈ వీక్ పెద్దగా ఫైర్ అవుతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నిఖిల్ ఎలాంటి వ్యక్తి అంటే ఒక తప్పు ఏదైనా జరిగినప్పుడు తనకంటూ జరిగినప్పుడు మాత్రమే ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉన్నాడు. అండ్ గొడవలు కూడా పెద్దగా వచ్చినప్పటి నుంచి నామినేషన్స్లో పెద్ద గొడవలు పెట్టుకొని అరుచుకొని ఇలాంటి చేసిన వ్యక్తి అయితే ఫస్ట్ నుంచి చూడలేదు మనం. అతని నేచర్ కూడా అది కాదు. సో ఈ వీక్ కూడా కామ్గానే వెళ్తాడు అనిపించింది. ఒకవేళ వెళ్తే కొంచెం ఫైర్ అయితే ఉండొచ్చు కానీ మామూలు వైల్డ్ ఫైర్ అయితే ఉండదు నిఖిల్ది, ఇది ఫిక్స్. సో రోహిణి వర్సెస్ వీళ్ళకి కూడా ఆల్రెడీ గొడవ జరిగింది కాబట్టి వీళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద టైంలో రోహిణి బెస్టా విష్ణుప్రియ బెస్టా అంటే నా ప్రకారం అయితే విష్ణు అనే వ్యక్తి జెన్యూన్. అది ఆవిడ ఏ చేసినా ఎలా చేసినా కానీ పృథ్వీ అనే కాన్సెప్ట్ అదొక్కటి తప్ప మనకు విష్ణు అనే ప్లేయర్ జెన్యూన్ ప్లే అంటే ఏది చేసినా కానీ ఇప్పుడు తను ట్రై చేసిన పృథ్వీతో ఉన్నా కానీ అది జెన్యూన్గానే ఉంటుంది ఆవిడ. సో గేమ్ ఆడిన టాస్క్లనే జెన్యూన్గానే ఆడుతూ ఉంది. సో తన ఆ సౌలే ఒక జెన్యూన్ సౌల్ లాగా నాకైతే అనిపిస్తుంది. రోహిణి విషయానికి వస్తే రోహిణి కూడా అంత పెద్ద ఇదేం కాదు. రోహిణి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని ఎక్కడ గెలకాలి ఏంటి అనేది ఎలా మాట్లాడాలి అనేది ఆవిడకు కూడా కొంచెం ఇది ఉంది. కానీ ఆవిడ ఎక్కువగా బయటపడలేదు. తన గేమ్ కొంచెం డామినేట్ చేయడం వల్ల తన మాటలన్నీ కూడా తక్కువైపోతూ ఉన్నాయి, గేమ్ ఎక్కువ కనపడతా ఉంది. సో ఈ విషయానికి వస్తే రోహిణి కూడా తక్కువేం కాదు. వీళ్ళిద్దరూ రెండు దొందే అని అంటారు కదా, ఆ టైప్లో ఇద్దరే. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా బిగ్ ఫైట్ జరిగింది. సో మొత్తానికి నామినేషన్స్లో అందరూ నామినేషన్లో ఉన్నారు. సో ఎవరు సేవ్ అయితే బాగుంటుంది, ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ పోతే ఇంపార్టెంట్ విషయం అని చెప్పాను కదా. సో ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటి అనేది ఈ వీడియో చాలా లెంత్ అయిపోతూ ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో ఎవరు విన్ అయితే బాగుంటుంది, వైల్డ్ కార్డ్సా ఓజీసా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో సారీ, ఎందుకంటే నేను చాలా షార్ట్ టైంలో చెప్దాం అనుకున్నా, బట్ ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో వెంటనే పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు వీడియోస్ ఫాలో అవుతుండండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో అప్డేట్ ఏంటంటే మర్చిపోయాను. ఇంకో అప్డేట్ ఏంటంటే నిఖిల్ సార్థక్ అండ్ అలేఖ్య హారిక సీజన్ 4 నుంచి వీళ్ళిద్దరు కూడా ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. అంటే గేమ్స్ హోస్ట్ చేయడానికి, గేమ్స్ ఆడిపించడానికి వస్తూ ఉన్నారు. అంటే ఒక సెలబ్రిటీ టచ్ ఇద్దామని బిగ్ బాస్ అలా ప్లాన్ చేశారు. ఇంకో కొంతమంది సెలబ్రిటీలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వీళ్ళిద్దరైతే ఈరోజు టికెట్ టు ఫినాలే రేస్ కోసము టాస్కులు జరుగుతూ ఉన్నాయి. ఆ టాస్కులలో సంచాలకులుగా వీళ్ళు ఎంటర్ అయ్యారు. సో వీళ్ళతోటే ఆ టాస్కులు జరిపిస్తూ ఉంటారు. సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్.